హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇందు వదిన నేను మీ అపరూప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నార్మల్ వ్లాగ్ అండి, డే వ్లాగ్. ఈరోజు సండే అండ్ మా హనీ కూడా ఇంట్లోనే ఉండింది అండ్ గోరింటాకు పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా మా వదిన నేను నైట్ గోరింటాకు తెచ్చిచ్చిందండి. నైట్ అయిపోయింది కదా అని పెట్టలేదు, మళ్ళీ అన్ని బెడ్షీట్స్కి అంతా అంటుతుంది కదా అని చెప్పి. సండే కదా, డే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, హడావుడి అది ఏమీ లేకుండా. చిన్నగా లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇలా రమ్మ వచ్చి హనీకి పెట్టేస్తానని చెప్పేసి కూర్చుంది. అండ్ రెండు చేతులకు పెట్టుకుంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి పెట్టేస్తూ ఉందన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము బ్రెడ్ ఆమ్లెట్ తిన్నామండి. సండే అంటే యూజువల్గా ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్కి ప్రిఫర్ చేస్తాము అండ్ లేట్ కూడా అవుతుంది కాబట్టి తలా ఒక బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తే మధ్యాహ్నంకంతా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి పెద్దగా అంత అవసరం అనిపించదు హెవీ ఫుడ్ కూడా. మా హనీ మాత్రం దేనికి ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుంది రమ్మని. ఇదిగోండి, ఇక్కడ కూడా కావాలని కారం వేసిందేమో అని ఉంటుంది. ఎవరైనా గోరింటాకులో కారం వేసుకుంటారా? అదే చెప్తూ ఉంది రమ. అయినా కూడా లేదు, నువ్వు కావాలని నాకు పెట్టడం కోసమే కారం వేస్తావు అని కూడా ఏదో సతాయిస్తూ అనమాట. వీళ్ళైతే ఇట్లాగే ఆడుకుంటూ ఉంటారండి డే అంతా. రమ మార్నింగ్ ఒకసారి వస్తుంది నాకు హెల్ప్ చేయడానికి, ఈవినింగ్ ఒకవేళ వీలుంటే అవసరం ఉంటే వస్తుందన్నమాట, లేదంటే రాదు. తను దగ్గరే ఉంటారు వాళ్ళు. తనకి హనీతోటి ఆడుకోవడం చిన్నప్పటి నుంచి ఇష్టము, బాగా ఆడుకుంటూ ఉంటుంది. కలర్ అంటే ఒక్క లేయర్, దాని మీద ఎన్ని లేయర్స్ ఎక్కువ, అది ఒక్కట్లేదు అంటేనే పండిద్ది. మమ్మీ అప్పుడే మంచి కలర్ పండింది మమ్మీ. నైస్ ఆర్టిఫిషియల్ కలర్స్ వేసింది మంచిగా. అది నూరిందా గోరింటాకులో కలర్ కూడా వేశారంట, ఏదో చెప్తుంది అనమాట. అది ఫన్నీగా ఉందని చెప్పేసి ఆడియో యాడ్ చేశాను నేను. అండ్ టీవీ వెనుక బాగా సౌండ్ వస్తుందండి, ఇంకా అందుకనే నేను అలా టీవీ పెట్టు అని అరుస్తున్నారు. సో నేను అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని చెప్పేసి నార్మల్ వీడియో అయితే తీశాను. ఇంకా తను అలా పెట్టేసుకుంది, అయిపోయిందనమాట. ఒక చెయ్యి అక్కడికే తనకి సరిపోయింది. ఇంకొక హ్యాండ్ పెట్టించుకోమంటే కూడా అబ్బాయి ఇప్పుడు వద్దు తర్వాత పెట్టించుకుంటా అంటుంది. యాక్చువల్గా అది కొంచెము లూజ్గా అనిపిస్తుంది, అంటే జారుగా అంటారు కదా అలాగా. అది ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల అలా ఉందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే కొంచెం జారుగా ఉంది. అండ్ ఇంకా నేను పెట్టించుకుంటున్నాను. నేనైతే రెండు చేతులకే పెట్టించేసుకున్నాను. ఇక్కడ డిస్కషన్ అదే జరుగుతుంది. ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేస్తా అన్నతాను. హనీ ఏమో వద్దు అని అరుస్తుంది, లేవడానికి కూడా రాదు అని. సో పర్వాలేదు, ఒక పావుగంట అర్ధగంట అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను రెండు హ్యాండ్స్కి పెట్టించుకున్నాను. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మెహందీ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మెహందీ గోరింటాకు ఉన్నంత అందం మెహందీకి రాదు. అండ్ ఒక 3-4 డేస్ అయిపోయిన తర్వాత అదంతా ఇలా పొట్టు లేవడము అంత చిరాగ్గా అయిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా రెండు హ్యాండ్స్కి అయితే పెట్టించేసుకున్నాను. గోరింటాకు అయితే అయిపోయింది, అలా పండిపోయింది కదా. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసే టైం వచ్చేసింది. ఇవాళ నేను పెప్పర్ చికెన్ ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా మా ఉదయం చెప్పారు ఈ పెప్పర్ చికెన్ బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అట్లా అంటే కారం అవి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా పెప్పర్ పొడి వేసుకుంటే సరిపోతుంది. దానికి నేను రెడీమేడ్ది కాకుండా నార్మల్గా మనకి ఇంట్లో మిరియాలు అయితే ఉంటాయి కదా, అవి ఫస్టే దంచి పెట్టుకుంటున్నాను. అట్లా దంచుతుంటేనే భలే స్మెల్ వచ్చేస్తుందండి అసలు, రా మిరియాలు కాబట్టి. అండ్ ఇక్కడ నేను ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. యూజువల్గా మనము ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం పేస్ట్, దాని తర్వాత చికెన్ అట్లా వేసుకుంటాం కదా. కాకపోతే ఇందులో అలా ఏం కాదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, చికెన్ అన్నీ పచ్చిగా ఉన్నప్పుడే నార్మల్గా అన్నీ కలిపేసి వేసేసుకోవాలి. ఒక్కసారి అలా అన్నీ కలిపేసుకుందాము. గరిటె పెట్టుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కరెక్ట్గా ఈవెన్గా ఆయిల్ అయితే చికెన్ ముక్కలు కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వెంటనే పసుపు యాడ్ చేసుకుందాము. అండ్ మనం వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్లో వేయలేదు కాబట్టి ఇలా వాటర్ తోటి మిక్స్ అయిపోయి ముక్కలన్నిటికీ మంచిగా పసుపు పడుతుందన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ అంతా ఇలా వస్తుందో, సాల్ట్ వేసాం కదా దాని నుంచి వాటర్ ఇలా ఫామ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుందండి, కింద అడుగంటుతుంది. సో అందుకనే దీనికి ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేస్తే బాగుంటుంది. నార్మల్ కళాయిలు అయితే ఎక్కువ మాడుతూ ఉంటుందన్నమాట.
అది చూసారా మీరు, ముక్కలు అన్నీ ఎర్రగా అవడం చూస్తున్నాం కదా మనం. అలా బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. కాకపోతే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. యూజువల్గా మనం డీప్ ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఎక్కువ ఆయిల్ వేసేసి. ఇది అవసరం లేదు అలాగా. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసాం కాబట్టి తక్కువ ఆయిల్ తోటి మనకి మంచి డీప్ ఫ్రై అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేసేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి అంటే కొంచెమన్నా అన్నంలో కానీ చపాతీలో కానీ తినేటప్పుడు కొంచెమన్నా గ్రేవీలాగా రావాలి కదా. సో వాటర్ గ్రేవీ కాకుండా ఇది జస్ట్ కర్రీ టైప్ అనమాట. అలాగా వస్తుందని చెప్పేసి నేను కొంచెం కొబ్బరి వేశాను. ఇప్పుడు ఇంకా మిరియాల పొడి వేసేసుకుందాం. చూసారు కదండి, కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది. సో మనకి అదేమి గ్రేవీ లాగా అవ్వదు. జస్ట్ మనకి డ్రై ఐటమ్ లాగా కాకుండా నార్మల్గా తినేటప్పుడు కొంచెం మనకి మెత్తగా అనిపిస్తుంది అనమాట. దానికోసం మాత్రమే నేను కొబ్బరి యూజ్ చేశాను కొంచెము. ఇప్పుడు మనం ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుందాం. అంతేనండి, ఇంకా ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. లైక్ పెరుగు, వాటర్ ఇలా ఏం అవసరం లేదు. కాకపోతే ఫ్రై చేసుకోవడమే చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. మరీ హైలో పెట్టి చేయలేము, మరీ సిమ్లో పెట్టి చేయలేము. మీడియంలో పెట్టుకొని ఊరికే తిప్పుతూ అంతా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటినట్టు అవుతుంది. ఎంత నాన్ స్టిక్ అయినా సరే కానీ అది చికెన్ కాబట్టి ఖచ్చితంగా మనకి మాడిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇంకా అంతేనండి. లాస్ట్కి అయితే మనకి మన ఇంట్లో పెంచాం కదా, మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము. అండ్ కొత్తిమీర, పుదీనా మన ఇంట్లోవే అలా తీసుకొచ్చేసి ఫ్రెష్గా కడిగేసి అందులో వేసేసాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఎంత ముందు వేసినా కూడా లాస్ట్ వేసిన ఫ్లేవరే బాగుంటుంది. అండ్ నేను ఈ కర్రీలో ముందు వేయలేదు, ఓన్లీ టాపింగ్ లాగా లాస్ట్కే వేశాను. అండ్ కలుపుతుంటే మీకు కనిపిస్తున్నాయి కదా ముక్కలన్నీ ఎర్రగా మంచిగా ఫ్రై అయినట్లు. మీరు డైరెక్ట్గా దాన్ని తీసుకొని అలా తినేసేయచ్చు. స్నాక్ ఐటెంలా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదో సంథింగ్ వెరైటీ కర్రీలాగా ఒకటి చేసుకుంటాము, చికెన్ కానీ మటన్ కానీ అలా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్లా ఉంటుంది. మనకి సాంబార్ తోటి తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మా పిల్లలైతే సాంబార్ తోటి ఇలాంటి చికెన్ ఫ్రై చేసి పెడితే వాళ్ళు పండగే చేసుకుంటారు. నాకు తెలిసి అందరూ అంతే అనుకుంటా. చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫ్రై ఐటమ్ విత్ సాంబార్ బాగా తింటారు కదా. సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫుడ్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పెప్పర్ తోటి. అండ్ మనకి హెల్దీ కూడా. ఏమీ ఎక్స్ట్రా మసాలాలు అవన్నీ లేవు. యూజువల్గా మనం ఇంట్లో ఏదైతే రెడీ చేసుకుంటామో అది. అండ్ ఈ చలికాలము లేదంటే వర్షాకాలము ఖచ్చితంగా ఈ పెప్పర్ ఇలాంటివి అయితే ఫుడ్ పిల్లలకి పెడితే చాలా హెల్దీ కూడా. ఇక్కడ చూడండి ఈ పీస్ ఎంత బాగా ఉడికిందో. అండ్ మీకు అక్కడ లెగ్ పీస్ కూడా కనిపిస్తుంది కదా, రెడ్గా ఫ్రై అయిపోయి మంచిగా. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. యా అండి, లాస్ట్కి అయితే వచ్చేసాం మనము. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ అలా 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 పైన పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఒక ఆనియన్ పెట్టుకొని తింటూ అలా ఒక థమ్స్అప్ గ్లాస్ కానీ మీరు ఇంకేమైనా తాగితే అది కానీ పెట్టుకుంటే సూపర్ అండి టేస్ట్. అసలు ఆహా ఏమి రుచి అనాల్సిందే ఖచ్చితంగా. సో అదండి ఇవాల్టి వ్లాగ్ అండ్ రెసిపీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇట్లు మీ ఇందువదన. బాయ్ బాయ్.